హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు సూర్యగ్రహణం. మరి సూర్యగ్రహణ ప్రభావం ఆస్ట్రాలజీ ప్రకారం ఏ రాసుల పైన ఉంటుంది, వాళ్ళకి కానీ అంటే ఆ రాసులకు కానీ ఉంటే ఆ దోషం కానీ పోవాలంటే మనం ఏం చేయొచ్చు, పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆలని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. హిందూ మతంలో ప్రతి పౌర్ణమి, అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఏడాది 15వ మాఘ అమావాస్యతో కూడిన అంగారక వారం రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం ధనిష్ట నక్షత్రంలో ఏర్పడటం, కుజుడు 12వ ఇంట్లో ఉండటం దోషకరణంగా చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో అయితే కనిపించదు కాబట్టి పట్టు విడుపు స్నానాలు నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు. గర్భిణులు కూడా ప్రత్యేక నియమాలను పాటించిన అవసరం అయితే లేదు. గ్రహణం కనిపించకపోయినా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అయితే ఉంటుంది. ఇక విపరీత పరిణామాలు ఏమున్నాయంటే, దీనికి ఉదాహరణగా 2005 ఏప్రిల్లో భారతదేశంలో కనిపించిన సూర్యగ్రహణ సమయంలో పెహల్గామ్లో జరిగిన దాడిని 26 మంది అమాయకుల మరణాన్ని సూచనగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ గ్రహణం సౌత్ ఆఫ్రికా దేశాలైన వెనిజులా వంటి ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది. గతంలో వెనిజులా అమెరికా అధీనంలోకి వెళ్ళడానికి గ్రహణ ప్రభావం కారణమని మనం తెలుసుకోవచ్చు. గ్రహణం ఏర్పడిన 1.5 నెల ముందు లేదా 3 నెలల తర్వాత విపరీత పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే, కుంభరాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడడం వల్ల మేషరాశి, కన్యరాశి, ధనుసు రాశి వారికి మేలు జరుగుతుంది. అయితే వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక 9 రాశుల వారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా గ్రహణ ప్రభావానికి అయితే లోనవుతారు. ఆర్థిక నష్టాలు ఉంటాయి, ఉద్యోగ సమస్యలు ఉంటాయి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, దాంపత్య సంబంధాలు, విభేదాలు వంటివి ఈ సమయంలో అయితే తీవ్రతరం కూడా కావచ్చు. సాధారణ సమస్యలు కూడా పెద్దవిగా మారే అవకాశం కూడా ఉంది. మరి ఈ గ్రహణ దోషం పోవాలంటే ఏం చేయాలి? ప్రభావిత రాశులు ఎవరైతే ఉన్నారో, అంటే 3 రాశులు కాకుండా 9 రాశులు ఎవరైతే ఉన్నారో పరిహారాలు పాటించడం అనేది తప్పనిసరి. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 3:24 నుంచి 7:45 వరకు గ్రహణ ప్రభావం సమయం ఉంటుంది. ఈ సమయంలో దేవత ఆరాధన లేదా ఇష్టదేవత ఆరాధన చేయడం ద్వారా గ్రహణ దోష ప్రభావాలను తొలగించుకోవచ్చు. అంటే మన ఇష్టదేవత ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదేవతను ఆరాధిస్తే మన గ్రహణ దోషం అయితే పోతుంది. శుక్రుడు, బుధుడు, రాహు, సూర్యుడు, చంద్రుడు ధనిష్ట నక్షత్రంలో స్థితి పొంది ఉండటం, ధనిష్ట నక్షత్రపతి అయిన కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, పరస్పర దాడులు, బాంబు విస్ఫోటనాలు, తీవ్రవాద చర్యలు, సామూహిక జన మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది. రష్యా, యుక్రెయిన్, ఇరాన్, అమెరికా, ఇండో పాకిస్తాన్, చైనా, తైవాన్, ఇజ్రాయెల్, హమాస్ వంటి దేశాల మధ్య కూడా ఉద్రిక్తలు పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన సమస్యలు పెరిగి అశుభాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ నష్టాలు అయితే కొన్ని రాశుల వారికి ఉన్నాయి. అయినా కూడా దీనికి పెద్దగా మీరు భయపడవలసిన అవసరం అయితే లేదు. మీ ఇష్ట దేవత లేదంటే మీ ఇంటి దేవత ఉంటారు కదా, ఆ ఇంటి దేవతను మీరు ఆరాధించండి, పూజించండి. మీరు పఠించినా కూడా మీ దోషం ఏదైతే ఉందో అది తప్పకుండా తొలగిపోతుంది. సర్వేజన సుఖినో భవంతు.